ఫ్రెండ్స్, ఇవాళైతే సమోసా చేసుకుందాం గోధుమ పిండితో. కొంచెం ఆయిల్ పెట్టుకుందాం. ఫస్ట్ అందులోనే తగినంత సాల్ట్ అయితే పెట్టుకుందాం. కొంచెం నీళ్ళు వేసుకొని కొంచెం నీళ్ళు పెట్టుకొని ఇలా కొంచెం నీళ్ళు పెట్టుకొని అయితే కలుపుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే గోధుమ పిండితోని సమోసాలు అయితే చేసుకుందాం. ఆనియన్ సమోసాలు. కొంచెం ఇందులో నేను ముందుగానే ఆయిల్ పెట్టుకున్నాను, కొంచెం సాల్ట్ కూడా పెట్టుకున్నాను. ఇప్పుడైతే కొంచెం నీళ్ళతోనే అయితే పిండిని అయితే స్మూత్గా కలిపేసుకుందాం. చూడండి చేసిన పిండి. లాస్ట్కి అయితే కొంచెం ఆయిల్ పెట్టుకొని అయితే కలిపేసుకుందాం. ఆయిల్ అయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ పెట్టేసుకుంటే ఏమవుతుందంటే ఇంకా చాలా స్మూత్గా అయితే అయిపోతుంది. ఓవరాల్గా అయితే పిండి అయితే ఇలా వేలైతే లోపల గుచ్చేస్తే లోపల పోతుంది. ఇంత స్మూత్గా అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏంటనేది ఇప్పుడు ఈ చిన్న బౌల్లోనే కొంచెం పిండి అనేది కలిపేసుకుందాం. ఎందుకంటే సమోసాకు లాస్ట్ కార్నర్ పేస్ట్ చేయడానికి. చూడండి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. మంచి ఇప్పుడైతే మనం ఆనియన్ మసాలా అయితే రెడీ చేసుకుందాం. ఇందులో కావాల్సినవి 2 ఆనియన్స్ తీసుకున్నాను, 2 మిర్చి తీసుకున్నాను, అలాగే కొరియాండర్ లీఫ్ అయితే తీసుకున్నాను. అన్నీ ఇలా చిన్నగా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు మసాలాస్ అన్నీ పెట్టేసుకుంటాను. కొంచెం అటుకులు అయితే వేసేసుకుందాం. ఇందులోనే కొంచెం ఉప్పు అయితే వేసేసుకుందాం. పసుపు లిటిల్ బిట్, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, లాస్ట్కి అయితే కొంచెం ఆయిల్ కలిపేసుకుందాం. అలా అయితే రెడీ అయిపోయింది. చపాతీకి కొంచెం లైట్గా కాల్చుకోవాలి. ఇలా బబుల్స్ వచ్చేంత వరకు అయితే కాల్చుకోవాలి. ఇప్పుడు ఆనియన్ సీడ్స్ అయితే కట్ చేసుకుందాం. ముందుగా ఈ సైడ్స్ అన్నీ కట్ చేసుకుందాం. నీట్గా కట్ చేసుకున్న తర్వాత సమోసా సీట్ అయితే రెడీ అయింది. చూడండి ఇలా అయితే ఫస్ట్ ఫోల్డ్ అయితే చేసుకోవాలి. రాసేసుకుందాం గ్యాప్ లేకుండా. ఇందులో కొంచెం మసాలా అయితే వేసేసుకుందాం. ఇలా ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసుకోండి. రెడీ. చక్కగా సమోసా అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. తీయకు దగ్గర పెట్టకు. ఇప్పుడైతే ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. సమోసా అయితే రెడీ అండి ఫ్రెండ్స్. సమోసా అయితే రెడీ అయిపోయింది. చూసారా, మంచిగా అయితే ఉడికేసింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.